హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వింటున్న వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండం 20 అధ్యాయం. అబ్రహాం మరల ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మోదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అనువారిని కనెను. యోక్షాను షేబాను, దేదానును కనెను. అష్షూరీయులు, లేతూషీయులు, లేయోమీయులు అనువారు ఆ దేదాను సంతతివారు. ఎయిఫా, ఎఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయ అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరూ కేతురా సంతతివారు. అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి, తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాం నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్ద చేర్చబడెను. హిత్తీయుడైన సోహారు కుమారుడు ఎఫ్రోను పొలమందలి మాన్పేల గుహలో అతని కుమారుడగు ఇస్సాకును, ఇస్మాయేలును అతన్ని పాతిపెట్టిరి. అది మామ్రే ఎదుట నున్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలంలోని అబ్రహామును అతని భార్య అయిన శారాయును పాతిపెట్టబడిరి. అబ్రహాం మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిరోయి దగ్గర కాపురం ఉండెను. ఐగుప్తీయురాలు శారా దాసి అయిన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇస్మాయేలు వంశవాళి ఇదే. ఇస్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయేతు, కేదారు, అబ్బయేలు, మిస్బాము, మిస్మా, దూమా, మష్షా, హాదారు, తేమా, ఏతూరు, నాపీషు, కేదేమా. ఇవి వారి వారి వంశవసుల ప్రకారం వారి వారి పేరుల చొప్పున ఇస్మాయేలు కుమారుల యొక్క పేరులు. వారి వారి గ్రామములోని వారి వారి కోటలలోను ఇస్మాయేలు కుమారులు వీరే. వారి పేరులు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇస్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడతడు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అష్షూరునకును వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశవాళి ఇదే. అబ్రహాం ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును, సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు
ఒకనితో ఒకడు పెనుగులాడిరి. గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో గలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జన పదము కంటే ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె నుండెను. గనుక అతనికి ఏషావు అనగా రోమము లేక ఎర్రని, ఏషావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమెను పట్టుకొని యుండెను. గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను. గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొను చుండగా ఏషావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. ఏదోము అనగా ఎర్రని అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏషావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏషావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.